వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అయితే మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ గారు పలుమార్లు ఇలా అంతర్జాతీయ సదస్సులకి హాజరయ్యారు. అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయి? మీరు ఎంతవరకు ఎన్ని కంపెనీస్ ని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇవాళ నగరంలో తిరిగితే చాలా స్పష్టంగా కనబడతాయి, కళ్ళకు కనబడతాయి. పుట్టి పేపర్ మీద ఇట్లా ప్రకటనల్లో లేవు. మేము ఈ అనౌన్స్మెంట్ల రేస్లో ఎప్పుడూ పడలేదు. లక్షల కోట్లు మేము అనుకుంటే అదే ఫిగర్స్ అట్లా అనౌన్స్ చేస్తుండే కాదు. కానీ అట్లా కాకుండా వి ఎన్ష్యూర్డ్ దట్ ఆ కంపెనీ ఇక్కడికి రావాలి. దావోస్ పర్యటన మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకవైపు మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి వీడియోస్ కొన్ని మీరు వినిపించారు. అయితే అవి ఎప్పటివి? రీసెంట్ గా వాళ్ళు మాట్లాడినవా లేదంటే గత పర్యటనకు సంబంధించినవా? సాధారణంగా ఎవరు పోయేదానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. అసలు విదేశాలకు జల్సాలకు పోతున్నాడు, వాళ్ళు పిలుస్తలేరు, వీళ్ళే డబ్బులు కట్టిపోతున్నారు అన్నోన్ని ఈయనోళ్ళ ముంచాలే కదా. మొత్తానికి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఈనోకి ప్రమోషన్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ జేబులో రెడీగా ఉన్న ఈనో ప్యాకెట్లు వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటున్నారు కాబట్టి వాళ్లకు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ మీద సీరియస్ గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వస్తే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కేసీఆర్ ముఖ్యంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? మేము ఈడ రాహుల్ గాంధీ లాగా దేశం మొత్తం అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్ అయింది. 1,79,000 కోట్లు అంతర్జాతీయ వేదిక మీద పెట్టుబడులు సమీకరించి చరిత్ర సృష్టించారు. అయితే సీఎం దావోస్ పర్యటన అంతా బోగస్, ఫేక్ అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. అయితే తాము సాధించిన విజయాన్ని చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక వారు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఈనో ప్యాకెట్స్ కేసీఆర్ కి, కేటీఆర్ కి కొరియర్ చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే క్రిషాంక్ గారు. నమస్కారం స్వరూప గారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద మీకున్న అభ్యంతరాలేంటి? నంబర్ 1, ముఖ్యమంత్రిగా దావోస్కి వెళ్ళడం. దావోస్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. అక్కడ పెట్టుబడులు అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొని రావడం, దాంట్లో మాకు ఎలాంటి కూడా వేరే ఆలోచన లేదు. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వంగా వెళ్ళాలి. మేము కూడా గతంలో వెళ్ళినాం. చాలా సక్సెస్ఫుల్గా కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చి గ్రౌండ్ చేయడం కూడా మన నగరంలో. పెట్టుబడుల కంటే ఎక్కువ యువతకు ఉపాధి కల్పించాలనే ఆతృతతో అది చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రెండ్ గమనిస్తుంటే అంకెల గారడిగా ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం మేము అని అన్నప్పుడు ఆశ్చర్యకరం ఏంటిది అని అంటే, నువ్వు ఏ కంపెనీలను తీసుకొని వచ్చినావు అని స్టెప్ టు స్టెప్ అవి చూస్తున్నాం, అందరం కూడా చూస్తున్నారు. నువ్వు తెచ్చింది ఒకటి, నువ్వు చేస్తున్న ప్రచారం ఇంకొకటి. ప్రజలను మోసం చేస్తే మంచిది కాదు కదా. దానికి మేము ఇవాళ ప్రశ్నిస్తే వీళ్ళు ఏమని అంటున్నారంటే ఈనో ప్యాకెట్లు పంపుతాము అని అంటున్నారు. ఒక అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శను తీసుకోవాలి. ఆ విమర్శ కన్స్ట్రక్టివ్ ఉంటే కూడా తీసుకొని ఉండాలి. అది తీసుకోకుండా మీరు ఇట్లా చిల్లర ప్రచారం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది హోర్డింగ్ లేయడం చాలా నారో మైండెడ్నెస్ కనబడుతున్నది. నారో మైండెడ్నెస్ ఎందుకంటున్నానంటే, ఈ హోర్డింగ్లు, ఈ చిల్లరగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈనో ప్యాకెట్లు పట్టుకోవడం కాదు. దావోస్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి ఆయనది ఒక వర్కర్ మైండ్ సెట్, ఐటీ ఎంప్లాయీగా పనిచేసిండు, కంప్యూటర్ డేటా ఆపరేటర్ అని. చాలా లో థింకింగ్ అది. ఆయనేమో నేను పెద్ద లీడర్ని, నేను పాలసీలు చేస్తూ ఉంటా అనేసి అన్నాడు. టీఎస్ ఐపాస్ ఈ దేశంలోనే మొట్టమొదటి సింగిల్ విండో సిస్టమ్. అది ఎవరు ఐటీ మినిస్టర్గా తీసుకొని వచ్చారండి? కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు. మొన్న వీరే రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏదో మాట్లాడారు. దానికి సంబంధించిన ఈవీ పాలసీ ఎవరు తీసుకొని వచ్చారండి? ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు. ఒక టీ హబ్ అయినా, ఇవాళ టీ వర్క్స్ అయినా, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఐటీ మంత్రిగా తీసుకొని వచ్చారు కదా. నువ్వు ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు
ఒక కేవలము చిన్న వర్కర్ల థింకింగ్ మీది ఆ మైండ్ సెట్ మీది అని అంటే ఎట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూర్చొని అట్లా మాట్లాడడం కాదు. ఇవి మేము పాయింట్ టు పాయింట్ చెప్తున్నాం. ఇక పోగా నువ్వు గక్కడి దాకా పోయి ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అని చూస్తాం కదా మనం, మన అమ్మాయే మన అబ్బాయే పోయి వేరే నగరంలో పెద్ద పెద్ద గ్రాండ్ హోటళ్ళల్లో చేసుకుంటారు చూడండి. అట్లనే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రేవంత్ రెడ్డి గారిది, దాని ఎదుటనే మెగా ప్యాలెస్, వాళ్ళిద్దరు పక్కపక్కకే ఉన్నారు. ఇక్కడనే ఒప్పందం చేసుకోవచ్చు కదా. గాడి దాకా దావోస్ దాకా పోయి చేసుకోవడం ఏంది? కేవలం అది ఒక్కటే కాదు, ఇది రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ రిలీజ్ చేసిన లిస్ట్. ఇది వాళ్ళే లిస్ట్ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ ఇండియన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్ ఇండియన్ కంపెనీ, ఎజిలిటీ ఇండియన్ కంపెనీ, సిఫీ టెక్నాలజీస్ ఇండియన్ కంపెనీ, స్కైరూట్ ఏరోస్పేస్ మేమే ఆ స్టార్టప్ మా ప్రభుత్వం నుంచి మొదలైంది, అది ఇక్కడ కంపెనీ, హైదరాబాద్ ఇండియన్ కంపెనీ. కంట్రోలెస్ అది కూడా మాతో మొదలుపెట్టినాం, అది కూడా ఇక్కడ హైదరాబాద్ ఇండియన్ కంపెనీయే. మెగా ఇంజనీరింగ్ ఇండియన్, రేవంత్ రెడ్డి గారి భాషలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఆయన్నే అన్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని. ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఈయన పాపులర్ ఎందుకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయనను సిబిఐకి వేస్తా బొక్కలో వేస్తా, ఈయన కల్వకుంట్ల కుటుంబం అని గతంలో మాట్లాడారు. అదే ఫీనిక్స్తోని ఇవాళ డావోస్లో ఇక్కడ కంపెనీ. ఉర్సా క్లస్టర్స్, ఈ కంపెనీ వెతికినా కూడా దొరుకుతలేదు, కంపెనీ ఉందా లేదా అనేది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గతంలో ఎక్స్పాన్షన్ మేము చేసిన దాన్నే ఇవాళ ఇంకా పొడిగిస్తున్నారు వ్యాపారం. రామ్కి ఇండియన్ కంపెనీయే, ఇన్ఫోసిస్ ఇండియన్ కంపెనీయే, విప్రో ఇండియన్ కంపెనీయే, సుహానా మసాలా ఈ మసాలా పొడిది ఇది ఫారిన్ కంపెనీ కాదు, ఇది ఇండియన్ కంపెనీయే. సన్ పెట్రోకెమికల్స్ ఇండియన్ కంపెనీయే, జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇండియన్ కంపెనీయే, జేసీకే గ్రూప్ ఇండియన్ కంపెనీయే, టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒకటి ఫారిన్ కంపెనీ, మైట్రా ఎనర్జీ ఇండియన్ కంపెనీయే, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియన్ కంపెనీయే. 20 కంపెనీలలోకి వెళ్ళి 18 కంపెనీలు మన గచ్చిబౌలి, హైదరాబాదు, దేశీ ఇండియన్ కంపెనీలు. నువ్వు దీనికోసం డావోస్కి పోయి నేను 1,79,000 కోట్లు తీసుకొని వచ్చినాను. ఇక పోనీ ఇది ఈ కంపెనీలది నిజంగానే లక్షల కోట్లు వచ్చినాయనంటే ఫస్ట్ మనం బెంచ్ మార్క్, మనం ఒక స్కూల్ స్టూడెంటు వేరే క్లాసుకు పోవడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది, ఈ క్లాస్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని కదా, ముందు క్లాసులో ఏమి వచ్చినాయి అనేసి అది మార్క్స్ చూస్తారు. మనం ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటు జీవితాంతం ఎస్ఎస్సి సర్టిఫికేట్లు కూడా పెట్టుకుంటాం కదా. అట్లనే రేవంత్ రెడ్డి గారి రిపోర్ట్ కార్డు లాస్ట్ ఇయర్ది కూడా చూస్తారు. దావోస్కి లాస్ట్ ఇయర్ పోయినవును 40,000 కోట్లు, 40,000 కోట్లలో అదానీ గారిది 12,400 కోట్లు అయినాయి. ఆ గ్రౌండ్ అయినాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్. ఉల్టా 100 కోట్లు మేము ఒత్తిడి పెట్టినందుకు ఎట్లనే నువ్వు అదానితో ఎట్లా వ్యాపారం చేస్తావు, రాహుల్ గాంధీ ఏమో అదానిని దొంగ అంటుండు, నువ్వేమో అదానితో వ్యాపారం చేస్తా అంటున్నావు, అదాని నా దగ్గర పెట్టుబడులు పెట్టు అని అంటావు అని మేము ఒత్తిడి పెట్టినందుకు ఆ 100 కోట్ల డొనేషన్ వాపస్ ఇచ్చేస్తావు. మరి 12,400 కోట్ల సంగతి ఏంది? అది ఇంకా కాలేదు, అయిందా? అబద్ధం చెప్తున్నావా, దాచిపెడుతున్నావా, నువ్వు రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తున్నావు, చెప్పాలి దాని విషయం మీద. గోధి ఇండియా అనే సంస్థ, ఆ కంపెనీకి వార్షికంగా కేవలం 27 లక్షల రూపాయల యాన్యువల్స్ మాత్రమే, 27 లక్షల యాన్యువల్స్ దానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే డీటెయిల్స్. ఆ 27 లక్షల రూపాయల కంపెనీ ఇవ్వండి గోధి ఇండియా, దాని డాక్యుమెంట్ ఇది అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో పెట్టిన డాక్యుమెంట్. 27 లక్షల లాభ నష్టాలు ఉన్న కంపెనీ వాళ్ళ రిటర్న్సే చూపెట్టుకునేది అంతా, వీళ్ళు 8,500 కోట్లు పెడతారా స్వరూప గారు? పెడతారా? పక్కన పెడదాం, పెట్టిరా, సంవత్సరం అయిపోయింది కదా. గత సంవత్సరం డావోస్లో చేసిన ప్రకటన ఇది, ఇప్పటి వరకు పెట్టలే. మేము అడిగింది ఏందండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. శ్వేతపత్రం ఏం రిలీజ్ చేయి, నువ్వు నిజంగానే లాస్ట్ ఇయర్ దావోస్లో ఎంత సక్సెస్ అయినావు, ఎన్ని కోట్లు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టినాయి. ఈ ప్రశ్నలో తప్పు ఉందా? తప్పు లేదే. దీనికి వీళ్ళు ఇవాళ ఈను ప్యాకెట్లు మీ కడుపు మంట ఇది అని అంటే, ఇవాళ గ్రామ సభల్లో చూడండి, రైతులు మాకు రుణమాఫీ రాలేదని అంటున్నారు. ఇవాళ పొద్దున కూడా ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఎందుకు? తన రుణమాఫీ కాలేదు కాబట్టి. పంపియండి, ఈనో ప్యాకెట్లు పంపిస్తారా వాళ్ళకు కూడా? వాళ్ళ రైతుల కుటుంబ సభ్యులకు ఈనో ప్యాకెట్లు పంపిస్తారా? ఇవాళ నిన్న డెప్యూటీ సర్వేయర్ల ఉద్యోగాల కోసం సివిల్ ఇంజనీర్లు వాళ్ళు భారీ ధర్నాలు చేసిరు, వాళ్ళకు పంపిస్తారా ఈనో ప్యాకెట్లు కడుపు మండుతుందని? లేదు. ఏఈ వాళ్ళు 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవండి. ఏఈ ఇంజనీర్స్ 4 నెలల నుంచి జీతాలు లేవు.
వాళ్ళకి పంపిస్తారా మీరు? కడుపు మండుతున్నది కాబట్టి ఈనో ప్యాకెట్లు ఎవరికి పంపుతారు? లేదు, ఒక పని చేయండి, ఈనో మాకంటున్నారు కదా, రైతులకు విషయమే పంపేయండి, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి. రుణమాఫీ కాలేదని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారండి. ఒక మంత్రిని డైరెక్ట్గా గ్రామస్తులు చెప్పారు, ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. మొదటి రోజు దావోస్లో ఇద్దరు అక్కడనే ఉన్నారు, శ్రీధర్ బాబు గారు అక్కడనే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉన్నారు. మంత్రులు 10 మంది మంత్రులు రాష్ట్రంలో లేరు. ఉత్తమ్ గారు లేరు, పొంగులేటి గారు లేరు, సీతక్క గారు లేరు, కొండా సురేఖ గారు లేరు, పొన్నం ప్రభాకర్ గారు లేరు, ఎవరి పేరున బట్టి గారు లేరు. వీళ్ళందరూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీది వేరే రాష్ట్రంలో ఏదో ప్రోగ్రాం ఉంటే పేరు. ఆ గ్రామ సభల్లో బూతులు, ప్రజల ఆవేదనను, ప్రజల ఆవేశాన్ని ఎవరు భరించరు? అధికారులు భరించరు. నువ్వు గ్రామ సభ అని పెట్టి అందరు చెక్కేస్తే ఎవరు భరించాల్సి వస్తుంది? ఇవాళ ఈ ప్రశ్నలను మేము ఒక ప్రతిపక్షంగా మేము ఇవి అడగొద్దా? నువ్వు అంత కోట్ల రూపాయలు తీసుకొని అక్కడికి పోయి నువ్వు ఫ్రంట్ పేజ్లలో పత్రికల్లో వేసుకొని ఇలా ఇది చూడండి, ఇదిగోండి ప్రధాన పత్రిక కదా ఇది, ఫ్రంట్ పేజ్ 56,300 కోట్లు. ఇది ఒక సంస్థతోని ఇందులో నువ్వు చేసిన దాంట్లో పెట్టుబడుల్లో కీలకంగా 45,000 కోట్లు సన్ పెట్రోకెమికల్స్ అని నువ్వు ప్రకటన చేసినావు. ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఏమని వచ్చింది పేరు? వీరు పెద్ద మనిషి బయో ఏషియా సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్లకు సంబంధించిన ఎండి దిలీప్ షాంఘ్వి గారితో ఒప్పందం అని వీళ్ళు ఇది చెప్పడం జరిగింది. ఇది చెప్తే మేము ఆశ్చర్యపోయినాం. అరే ఈ సన్ పెట్రోకెమికల్స్ వేరే చూస్తేనేమో ఫోటో గిట్లున్నది కదా, ఇందులోనేమో ఒక వ్యక్తి ఎండి దిలీప్ షాంఘ్వి అని, ఒరిజినల్ దిలీప్ షాంఘ్వి ఏమో గిట్లున్నాడు. దీనికి దానికి పెద్ద తేడా ఉన్నది. ఇదెక్కడ గోలా అనేసి ఎందుకంటున్నామంటే, గతంలో కేటీఆర్ గారు బయో ఏషియా అని పెద్ద కాంక్లేవ్ జరిగింది. ఆ కాంక్లేవ్లో కేటీఆర్ గారు ఇదే దిలీప్ షాంఘ్వి గారితో, ఇవ్వండి కేటీఆర్ గారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, దిలీప్ షాంఘ్వి గారితో. మేము ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు కనీసం ఏ ఎండీని కలుస్తున్నావు కూడా నువ్వు నిజం మాకు చెప్తలేవు. నువ్వు ఏ కంపెనీతో 45,000 రూపాయి కాదు, 2 రూపాయలు కాదండి, పుట్నాల లెక్క కాదు కదా, 45,000 కోట్లు అంటే నువ్వు ఏ కంపెనీతో ఎండీతో ఒప్పందం చేసుకుంటున్నావా నిజం ఈ రాష్ట్రానికి తెలియాలి కదా. పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో వస్తుందంటే పాపం ఆ పేపర్స్ క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, మీ జర్నలిస్టుల క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా. యాజ్ ఇట్ ఈజ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాయగానే వాళ్ళు కూడా పాపం నమ్మేసి రాసేస్తారు. కానీ వ్యక్తే ఎండీఏ వేరే, కంపెనీయే వేరే, అప్పుడు అనుమానాలు వస్తాయి కదా, ఇది నిజమా కాదా అని. అందుకే నేను చెప్పిన ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ కూడా 5,000 కోట్లు అని చెప్తారు. కంపెనీ నామో నిషాన్ లేదు. లాస్ట్ టైం గోధి ఇండియా, అచ్చా పోనీ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మేమే కాదు, రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రచారం చేసిర్రు పోయి మహారాష్ట్రలో. కాంగ్రెస్ పార్టీ అక్కడ మహారాష్ట్రలో పొత్తులో ఉన్నది కదా, ఆదిత్య ఠాకరే ఈ వ్యక్తి కోసం ప్రచారం చేసిండు. ఈయన ఇంత పెద్ద ట్వీట్ వేసిండండి, ఇంత పెద్ద ట్వీట్ ఏమనేసిండు తెలుసా? మహారాష్ట్ర పోయి దావోస్లో 29 కంపెనీలకి ఒప్పందం చేసుకుంటే అందులో 28 కంపెనీలు మహారాష్ట్రయే. నువ్వు దానికోసం దావోస్ దాకా ఎందుకు పోయినావు, మహారాష్ట్రలోనే చేసుకోవచ్చు కదా అని. సేమ్ రేవంత్ రెడ్డి కూడా చేసింది ఇదే. తప్పు పడతావా నువ్వు ఆదిత్య ఠాకరే? ఆయనకు పంపిస్తావా ఈనో ప్యాకెట్? ఇదొకటైతే రేవంత్ రెడ్డి గారు గతంలో వాల్ష్ కర్రా అనే ఒక సంస్థతోని కూడా 1000 కోట్ల ఒప్పందం, 850 కోట్ల ఒప్పందం. ఇవాళటి వరకు ఎక్కడుంది అది? దా కంపెనీ గురించి చూస్తే అది 2 నెలల ముందు అప్పుడే మొదలైన కంపెనీ, ₹1,00,000 పెట్టుబడి ఏదో సంథింగ్ చిన్న కంపెనీ, అది 850 కోట్లు పెడుతుందంట. మళ్ళీ యూఎస్లో ఇంకొకటి స్వచ్ఛ బయో అనే కంపెనీ, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, 1000 కోట్ల ఒప్పందం అని ప్రకటించారు. ఎవరిదని చూస్తే వాళ్ళ బ్రదర్ అనుముల జగదీష్. ఒకటేమో 1000 కోట్లు నీ తమ్మునికి ఎట్లొచ్చినాయి అడుగుతాం కదా, రేవంత్ రెడ్డి గారు తమ్మునికి 1000 కోట్లు వచ్చినాయి, ఆయన ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఒక ఆఫీసు లేదు, ఒక ఠికానా లేదు, 1000 కోట్లని. అంటే ఉట్టిగానే ప్రజలను మోసం చేసుకుంటా. ఇది ఒకటే కాదు, మొన్న సింగపూర్కి పోయారు. సింగపూర్కి పోయి మళ్ళీ ఒకసారి ఇదే కాంట్రాక్టర్ని మీరు కలిసిరు, ఉమర్ షహజాద్, సింగపూర్ వ్యక్తి. ఒక కాంట్రాక్టర్ కోసం నువ్వు సింగపూర్ దాకా పోయి ఎందుకు పదే ఈయనని కలుస్తూ మూసిని ఈయనకే అప్పచెప్తున్నారు కాంట్రాక్ట్. ఈయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇగోండి, పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళ మీద రెడ్ వారెంట్ ఇష్యూ చేసిందండి. ఇదే వ్యక్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూర్చున్న వ్యక్తి 3,000 కోట్ల కుంభకోణం. అట్లాంటి క్రిమినల్లకు ఎందుకు ఇవ్వాలి? అట్లాంటి దొంగ కంపెనీలకు, బోగస్ కంపెనీలకు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అట్లాంటి అవసరం కనీసం నీ టీం ఇది చూసుకుంటలేదా? నువ్వు కేవలం ఒక వ్యాపారం, మళ్ళా వీళ్ళతోని నువ్వు దుబాయ్కి పోతావు, వీళ్ళతోని సింగపూర్కి పోతావు, ఇవి ప్రశ్నిస్తే మళ్ళీ మా మీద కేసులు కూడా మోపుతావు. సో అల్టిమేట్గా ఒకటి ఏంటిదంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోసం చేయడానికి ఈ దావోస్ వేదికను ఎంచుకున్నారు, ఇక్కడ మభ్యపెట్టడానికి. కానీ విచిత్రం ఏంటంటే దావోస్ని తప్పుపడతారు, రేపటి దినం జనాలు ఇంకా నమ్మరు. అంత గొప్ప ప్లాట్ఫామ్ని రేపు ఇక నెక్స్ట్ ఇయర్ వీళ్ళది శాశ్వతం కాదు కదా, ఇంకో 3 సంవత్సరాలు నువ్వు రేపు ఇంకెన్ని లక్షల కోట్లు అని చెప్తావు. అవి ఏడా వస్తున్నాయా ఫండ్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయా అని అంటే ఇట్లనే ఉంటుంది. ఇక్కడ ఉన్న కంపెనీలనే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారు? మెట్రో రైలు నష్టాల్లో పోతుంది నువ్వు తెచ్చిన బస్సు స్కీమ్ వల్ల అని చెప్పారు. ఆయనను బొక్కలేయండి అని చెప్పిన నేను పోలీసులను పంపించినాను, ఒక మీడియా ఛానల్లో చెప్పబట్టే ముఖ్యమంత్రి. ఉన్న పెట్టుబడులను కాపాడుకోయా, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చుడనో, కొందరిని మంత్రి పదవి కావాలనుకునే కొందరు జోకర్లను పిలుచుకోనో, మా పార్టీలకు వెళ్ళి దుంకినోళ్ళను పిలుచుకొని వాళ్ళు బొకేలు ఇచ్చినంత మాత్రాన కాదు కదా. ఒక్క మంత్రన్న వెళ్ళిండి ఎయిర్పోర్ట్ దగ్గరికి. నిన్న కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన టీం, ఆయన క్యాబినెట్ ఉంటుండే, ఒక్క మంత్రి కనబడ్డా అండి? నిన్న బొకేలు పట్టుకొని పోయిందంతా కూడా మంత్రి పదవి వస్తుంది కావచ్చు అనుకునేటోళ్ళు వేరు, కానీ ఏదో ఓహో రేవంత్ అన్న ఇంకా మా అనుకుంటలేడు. ఆయనే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కిరాయికి ఒక 40 మందిని పెట్టుకొని జై రేవంత్ అన్న నేను కాదు అన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, హనుమంతరావు గారు అన్నారు, వాళ్ళందరూ అన్నారు. అప్పుడు ఈయన వస్తుండంటే కొందరిని పెట్టుకొని వాళ్ళని ముందే స్లోగన్లు ఇస్తుండే అని. ముఖ్యమంత్రి అయినాక కూడా నువ్వు గదే వ్యవహారం చేయబడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండు. ఆయన ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ చెప్తా మీకు. అందరికి ఒక కుర్చీ ఉంటే ఆయనకు ఒక కుర్చీ, అది ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎత్తుగుండాలి అనేసి. ఓ ముఖ్యమంత్రి కదా నువ్వు. ఆయన బట్టలు చూడండి, మేము తప్పు పడతలేం, కానీ ఓ సామాన్యుని నేను ఇట్లా అట్లా అనేసి బ్లాక్ ఎందుకు వేసుకొని వచ్చిండు? ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏంటంటే అందరిలో నేను స్టాండ్అవుట్ అయ్యి ఉండాలి, ఐ హ్యావ్ టు బీ స్పెసిఫిక్, నన్ను గుర్తుపట్టాలి, నేను నార్మల్గా ఉండొద్దు, అందుకే అట్లా నేను చాలా స్టైలిష్గా ఉన్నాను అని చూపెట్టుకోవడానికి. అంత ఇన్సెక్యూరిటీలో బతకొద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ ఇన్సెక్యూరిటీలో భాగమే దావోస్లో నువ్వు కేటీఆర్ మీద అనవసరమైన క్రిటిసిజం చేసినావు. నువ్వు ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో ఉన్నావు, యువర్ అ పార్ట్ ఆఫ్ టీమ్ ఇండియా. నువ్వు అక్కడ పోయి మాకు ప్లస్ పాయింట్ ఎందుకు చెప్తా, దావోస్లో లేని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గురించి కూడా దావోస్లో అక్కడ జాతీయ మీడియా నీతోని మాట్లాడుతుంది అంటే కేటీఆర్ చేసిన పని డెఫినెట్గా ఇట్ ఈస్ రీసౌండింగ్. నువ్వు దాన్ని ఓర్చుకోలేక కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నావు అంటేనే ఖచ్చితంగా నీ అభద్రతా భావం కనబడుతుంది, మా నాయకుని పని కనబడుతున్నది, పనితీరు కనబడుతున్నది. ఐ కెన్ సే దిస్. క్రిషాంక్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మెగా కంపెనీ ఇంటి పక్కనే ఉంది, ఇక్కడే చేసుకోవచ్చు కదా ఒప్పందాలు అని. అలాగే మహారాష్ట్ర కంపెనీస్తో చేసుకోవచ్చు కదా అన్నారు. అయితే ఒక అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఇలాగ ఒప్పందాలు చేసుకోవడం కానీ పెట్టుబడులు అక్కడ పెడుతున్నామని చెప్పడం అటు కంపెనీకి కావచ్చు, ఇటు స్టేట్కి కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కదా. అలాగే మరి మీరు లాస్ట్ పర్యటనలో 40,000 కోట్లు తీసుకొచ్చారు, ఆ పరిశ్రమలన్నీ ఏమైనాయి, ఆ పెట్టుబడులన్నీ ఏమైనాయి అని కూడా మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ గారు పలుమార్లు ఇలా అంతర్జాతీయ సదస్సులకి హాజరయ్యారు, అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయి? మీరు ఎంతవరకు, ఎన్ని కంపెనీస్ని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇవాళ నగరంలో తిరిగితే చాలా స్పష్టంగా కనబడతాయి, కళ్ళకు కనబడతాయి. ఉట్టి పేపర్ మీద ఇట్లా ప్రకటనల్లో లేవు. మేము చేసిన పనులను ఒకటి నంబర్ 1 మేము అందుకే పదే చెప్తున్నాం, మేము ఈ అనౌన్స్మెంట్ల రేస్లో ఎప్పుడూ పడలేదు. లక్షల కోట్లు మేము అనుకుంటే అదే ఫిగర్స్ అట్లా అనౌన్స్ చేస్తుండే కావచ్చు, కానీ అట్లా కాకుండా వీ ఎన్ష్యూర్డ్ దట్ ఆ కంపెనీ ఇక్కడికి రావాలి అని. దానికి ఉదాహరణ చెప్తా మీకు. కిటెక్స్ సాబు జేకబ్ గారు ఎన్నోసార్లు వారే మాట్లాడారు, నేను ఎప్పుడు ఇట్లాంటి మంత్రిని చూడలేదు, కేరళ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు హుటాహుటిన నాకు ఫ్లైట్ లేదు అని అంటే చాపర్ని పంపించి తీసుకొని వచ్చి, ఏది కేవలం హైదరాబాద్ కాదు వరంగల్లో పెట్టుబడి పెట్టే విధంగా ఇమీడియట్గా అధికారులను పంపించి చూపించి ఓకే చేయించిండు, అనౌన్స్ చేయించిండు. గ్రౌండ్ ఎక్కడ లొకేషన్ ఉంటుంది అని కూడా చూపెట్టగలిగిండు. అది ఒక ఇంట్రెస్ట్, అది ఒక కేవలం ప్రకటన కాదు, ఒక
వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ కిడ్ అపెరల్ కిటెక్స్ వాళ్ళు వస్తే ఎంత ఉపాధిని కూడా మీరు ఇస్తారు అని మేము ప్రకటించాం. ఫాక్స్కాన్ ఇలా రేవంత్ రెడ్డి గారు ఫోటోలు దిగుతున్నారు. ఆ ఫాక్స్కాన్ ఇక్కడికి రావడానికి కారణం ఫెసిలిటీని చూపెట్టి ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతున్నది. కొద్ది రోజుల్లో మేబీ మేం చేసిన పనికి రేవంత్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టినా కొడతారు కావచ్చు. అమెజాన్ సంస్థ మేము పేపర్ మీద చూపెట్టమంటారా, వెళ్ళి అమెజాన్నే చూపెట్టమంటారా? మీకే అమెజాన్ తెలిసి ఎక్కడ ఉన్నదో కూడా. సో ఇవాళ మా వర్క్ అనేది నేను అందుకే చెప్తున్నా, టీ హబ్ నుంచి మొదలు పెట్టుకుంటే లేటెస్ట్ ఇప్పుడు రేపో మాపో కాబోయే ఫాక్స్కాన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆర్ నువ్వు మాట్లాడుకుంటూనే ఎక్స్పాన్షన్. ఇంకొకటి చెప్తున్నా, అసలు సింపుల్ థింగ్, వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే ఈ ప్రతి ఒక్కటి కూడా డేటా సెంటర్ అని ఉన్నది కదా. 2014 కంటే ముందు స్వరూప గారు ఈ రాష్ట్రంలో డేటా సెంటర్స్ లేవు, ఈ మోతాదులో అసలు డేటా సెంటర్స్ లేవు. రీజన్ ఏంటిది? డేటా సెంటర్ ఉండాలంటే నిరంతరాయ మంచి క్వాలిటీ గల విద్యుత్ ఉండాలి. దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ పవర్, ఎలక్ట్రిసిటీ. కేసీఆర్ గారు అది చేసిర్రు కాబట్టే నువ్వు ఇవాళ డేటా సెంటర్లకు పోయి ఎక్స్పాన్షన్లు దిగలుగుతున్నావు. అది కదా వాస్తవం, అది చెప్పాలి నువ్వు. ఇక పంప్డ్ స్టోరేజ్ ఏది ఉన్నా కూడా పంప్డ్ స్టోరేజ్, ఇలా సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ అని పెట్టినావు. పంప్ స్టోరేజ్ అంటే కనీసం తనకు ఒక అవగాహన అనేది ఉందా? పంప్డ్ స్టోరేజ్ రావాలంటే అంత పెద్ద రిజర్వాయర్స్ ఎక్కడున్నాయి మన దగ్గర? ఎత్తులో ఇవాళ మీరు హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి వీళ్ళకు నువ్వు ఇస్తే, మొన్న అదానికి చెప్పినావు, జేఎస్డబ్ల్యూకి చెప్పినావు, ఇవాళ సన్ పెట్రోకెమికల్ చెప్పినావు. ఆ సాధ్యం ఎక్కడైతుంది? సాధ్యాసాధ్యాలు చూడకుండా ఉట్టిగానే ప్రకటించేస్తే అయిపోదు కదా. సో మేము ఎన్ఫోర్స్ చేసింది మా పనితీరు, కానీ మీరు మా పనితీరులో కూడా మీరు ఎంత క్రిటిసైజ్ చేసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వండి. ఎస్, నేను ఇదే అడగాలనుకుంటున్నారు. దావోస్ పర్యటన మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకవైపు మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి వీడియోస్ కొన్ని మీరు వినిపించారు. అయితే అవి ఎప్పటివి? రీసెంట్ గా వాళ్ళు మాట్లాడినవా లేదంటే గత పర్యటనకు సంబంధించిన? నంబర్ 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దావోస్లను పెట్టుబడులను తప్పుపట్టారు. మరి మీకు ఈనో ట్యాంకర్లు పంపాలి కదా. మేము ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అయ్యా అని అంటేనే మీకు ఈనో ఇస్తాము, మీకు కడపమంటుంది. మరి మేము తెస్తున్న రోజుల్లో డావోస్ వేస్ట్, మేము అన్నమా ఇవాళ డావోస్ వేస్ట్? అసలు విదేశాలకు జల్సాలకు పోతున్నాడు, వాళ్ళు పిలుస్తలేరు, వీళ్ళే డబ్బులు కట్టిపోతున్నారు అన్నోన్ని ఈనోలో ముంచాలి కదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ పెట్టుబడులు ఆ కంపెనీలకే లాభం తెస్తాయి, మనకేం లాభం ఉండదు. వాళ్ళకే వ్యాపారాలు వస్తాయి. మీరు కూడా ఇప్పుడు అన్నారుగా మంచిది కదా అక్కడ కంపెనీస్కి వెళ్తే వాళ్ళు కూడా అవుతారు అని. అది ఐ కమ్ టు దట్ పాయింట్. ఇవాళ డెఫినెట్గా ఇది చూడాలి అందరూ. అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. గవర్నమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ల్యాండ్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేది ఏం లేదు. వీళ్ళకి పంపండి ఈయన. అప్పుడు ఇంత కడుపుమంట ఇంత ఏడుపు ఉండే కదా. సో ఇన్ఫ్యాక్ట్ బట్టి గారు కూడా మాట్లాడింది కూడా ఉన్నది. బట్టి గారు అయితే ఏమని అన్నారు అంటే, మొన్న బట్టి గారు మాట్లాడింది పాత వీడియో కాదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గత సంవత్సరం దావోస్లో ఒప్పందాల మీద అడిగితే వారు ఏమని చెప్పారు అంటే ఎంఓయూలు మాత్రమే. ఎంఓయూ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు, అవి ఇంకా ఇన్వెస్ట్మెంట్గా రూపు దాల్చలేదని. ఇవాళ మేము అదే అడుగుతున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ లాగా అయింది అని మా స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ వేరే చర్చనే లేదు. మీరు తీసుకొని వస్తే సంతోషం, మీరు వాటిని ఇన్వెస్ట్మెంట్స్గా పెట్టుబడులుగా తీసుకొని వస్తే డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ గత సంవత్సరంలో 40,000 కోట్లలో ఎన్ని రూపాయలు? మా ఛాలెంజ్ ఏంటంటే 40,000 కోట్లలో 40 పైసలు కూడా ఇప్పటి వరకు పెట్టుబడిగా కాలేదు. అయితే ఈనో ప్యాకెట్స్ పంపిస్తున్నాం కేసీఆర్కి, కేటీఆర్కి అంటూ
కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా మీరు కూడా ఈనో గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. మొత్తానికి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఈనోకి ప్రమోషన్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారండి, వాళ్ళ జేబులో రెడీగా ఉన్న ఈనో ప్యాకెట్లు వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మేము 40 పైసలు కూడా నువ్వు తీసుకొని రాలే 40,000 కోట్లలోకి వెళ్ళి అనగానే జేబులు ఏముంటుందబ్బా, సమాధానం ఏం చెప్పాలనబ్బా, నిజంగా పెట్టుబడులు ఉన్నాయని అది చెప్పలేక జేబులు ఉన్న వాళ్ళ ఈనోలను బయటికి తీసారు అంతే. అందులో పెద్దగా ఏం లేదు. కానీ వాళ్ళు ఇక సరే కొంత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఎగురుతున్నారు, భాష కూడా మితిమీరుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులకు అట్లా హోర్డింగ్లు వేసి మేము వేసినామా అండి, సోనియా గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా, రాహుల్ గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా, రేవంత్ రెడ్డి గారు మార్ఫింగ్స్ కూడా చేసి చేయగలుగుతాం. నువ్వు సబ్జెక్ట్ ప్రశ్న అడుగు, నువ్వు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. కానీ మార్ఫింగ్లు గీఫింగ్లు చిల్లరగా చేస్తే అందరూ రేపు ఏమైపోతుంది, సభ్య సమాజంలో అందరు కూడా అవహేళనగా చూస్తారు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మీరు వాళ్ళు అడిగింది ప్రశ్న, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ క్వశ్చన్స్ అడిగినారు, మీరు ఆ సమాధానాలు చెప్పండి. కానీ ఇట్లా చిల్లర ప్రచారం చేస్తే కొత్తగా పదవి వచ్చిన వాళ్ళు కూడా మీరు అన్న పేరు ఆ యువకుడు కూడా కేటీఆర్ గారు గుడ్డలు కూడా తీసి కొడతా అని అట్లా మాట్లాడటము. వారు 5 సార్లు ఒక్కసారి కూడా ఓడిపోని ఓటమి చూడని ఎమ్మెల్యే, ఆయన భుజాలు ఎత్తుకొని ఎన్నో ఎలక్షన్స్ గెలిపించాడు. ఈయనే ఓ 3,000 ఓట్లు వచ్చినట్టునే ఎలక్షన్లో నిలబడితే ఆయన యువకుడు ఎదగాలి, మంచిగా రాజకీయంలో ఎదగాలి. కానీ ఉట్టిగా రేవంత్ రెడ్డి గారు ఏదో పదవి ఇచ్చేస్తారనో ఇంకేదో సంతోషపడతారో లేకుంటే ఏదో ఫైళ్ళు సంతకం పెడతారో అనో సంతోషంతో నేను కేటీఆర్ని తిడతా అని అంటే ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తామండి. కానీ నాకు తెలిసి ఈ మాట తీరు ఎప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఇట్లా అనలేదు, డెఫినెట్గా అనలేదు, అనం కూడా అది కరెక్ట్ కాదు ఆ భాష. సో మేము అనేది ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడదాం, సబ్జెక్ట్ లేనప్పుడే ఈ విమర్శ వస్తుంది. ఇవాళ స్ట్రైట్ క్వశ్చన్, అదాని 12,400 కోట్లు పెట్టుబడి వచ్చినాయా, గోధి ఇండియా పెట్టుబడులు వచ్చినాయా, వాల్ష్ కర్రా పెట్టుబడులు వచ్చినాయా, స్వచ్ఛ బయో 1000 కోట్లు వచ్చినాయా, ఇవి నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టు. ఎక్కడ దాని ఆఫీస్ ఎక్కడ, ఎవరు వస్తారో మేమందరం వస్తాం. రేవంత్ రెడ్డి గారు వస్తారు అని అంటే నామోషి కాకుండా మేము ఇటు కేటీఆర్ గారు వస్తారు, హరీష్ రావు గారు వస్తారు. లేదు అటు నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తారా అంటే ఇటు నుంచి ఎమ్మెల్యేలు వస్తారు. ఎంపీలను పంపిస్తారా అంటే మా రాజ్యసభ ఎంపీలను పంపిస్తారు. అందులో ఏం లేదు, మంచి చర్చ చేద్దాం, అన్ని మీడియా వాళ్ళని పిలుద్దాం. నేను ఈ చెప్పిన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడ వచ్చినాయి, ఎన్ని కోట్లు పెట్టిండ్రు, పేపర్ మీద కాదు, కూర్చొని డిస్కషన్ వద్దు, గ్రౌండ్ మీద చూపెట్టండి, ఎంత ఉపాధి కలిగింది, ఇది చెప్తే నిజంగా కూడా ఆహా ఇవి వచ్చినట్టున్నాయి. అప్పుడు మళ్ళీ అందులో వేరే క్వశ్చన్ వస్తుంది, అదానీ కంపెనీస్ ఎట్లొచ్చినాయి అబ్బా, అక్కడ రాహుల్ గాంధీతోనేమో నో అంటున్నారు, ఇక్కడేమో సై చేస్తున్నారా అనే ప్రశ్న వేరే వస్తుంది. కానీ ఆ 40,000 కోట్లలో ఎన్ని పెట్టుబడులు రియాలిటీ అయినాయో దట్ ఈస్ ద మేజర్ డిస్కషన్. అప్పుడే నువ్వు ఈ చెప్పే లెక్కలను నమ్ముతారు, లేకుంటే నమ్మరు. కాకి కథలు ఉట్టి ఫిగర్లు అని చెప్తారు అంతే. కేటీఆర్ అరెస్ట్ మీద సీరియస్ గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వస్తే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, కేసీఆర్ ముఖ్యంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? దాని మీద వ్యూహం, ఒక రాజకీయ పార్టీ కూర్చొని వ్యూహాలు, అరెస్ట్ అయితే చర్చ. ఆయన రోజు ఏసీబీ 84 క్వశ్చన్లు అడిగారు, పోయిండు సింగిల్గా డీల్ చేసుకోండు. మేము ఈడ రాహుల్ గాంధీ లాగా దేశం మొత్తం రండ్రా నేను పోతున్నా నాతో ర్యాలీగా రండి అని కేటీఆర్ గారు అనలే. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తా, ఈడీ విషయం, ఈడీ రోజు కేటీఆర్ గారు మేమందరం కేసీఆర్ గారి నివాసంలో వెయిట్ చేస్తున్నాం. పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన సర్రని డైరెక్ట్ ఈడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన, అక్కడ రాలే కూడా, డైరెక్ట్ వెళ్ళిపోతే అందరం హుటాహుట్న పోయినాం. ఎందుకు పోయినాం? ఒక సంఘీభావంగా మేము ఉన్నాము అనేసి. మొత్తం పోలీస్ నడావిడిని పెట్టి అందరినీ చెల్లా చెదరు చేసిర్రు, పంపించేసారు. మేమేమి రాహుల్ గాంధీ గారి లాగా ర్యాలీగా రాలేదు, మేము కేవలం ఒక స్ట్రెంత్గా అక్కడికి వచ్చినాం. కానీ 40 క్వశ్చన్లు ఈడీ వాళ్ళు అడిగారు, మొత్తం సమాధానం చెప్పిండు, మీడియాతో మాట్లాడిండు. నేరుగా నెక్స్ట్ డే ఏం చేసాడు కేటీఆర్ గారు? రైతుల కోసం నిలబడ్డారు, రైతుల ధర్నా అక్కడ పోయారు, నిన్న రైతుల కోసం నిలబడ్డారు. దాంట్లో వ్యూహం ఏమున్నదండి? ఇంకా ప్రజల కోసం రోజు మా వాయిస్, బయట ఉన్నామా ప్రజల కోసం మాట్లాడతాం, నువ్వు లోపటేసినవా మా వేరే నాయకులు మాట్లాడతారు, ఏమున్నది? ఒక అల్టిమేట్గా ఒక పొలిటికల్ పార్టీ పని ఏంటిదండి?
ప్రజల కోసం నిరంతరంగా మా సోషల్ మీడియా అయినా, మా ట్విట్టర్ అయినా, మా ఫేస్బుక్ అయినా, మా యూట్యూబ్ అయినా, మా ఇన్స్టాగ్రామ్ అయినా, మా వాట్సాప్ అయినా మేము వాయిస్ అవుట్ చేసేది ఏం పెడతాం చెప్పండి? అల్టిమేట్గా ప్రజలు ఈ రైతుది ఈ ఇష్యూ ఉందంట, ఈ నిరుద్యోగిది ఈ ఇష్యూ ఉందంట, ఈ సంస్థది ఈ ఇష్యూ ఉందంట, ఈ మహిళది ఈ ఇష్యూ ఉందంట. మహిళలది వాళ్ళ చూస్తున్నాం, శివారులో ఒక లైంగిక దాడి, రేప్ ఇవన్నీ కూడా జరిగినాయి. లా అండ్ ఆర్డర్ని పట్టించుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూని మేము రేస్ చేస్తున్నాం. సో ఇందులో వ్యూహము, వాళ్ళు ఏదో వ్యూహాలు చేసుకుంటున్నారు, ఎట్లేద్దామా, ఎప్పుడు వేద్దామా, ఇగేస్తున్నాం అగేస్తున్నాం, ప్రచారాలు, లీకులు అవి కొన్ని ఛానల్స్కి వాళ్ళే పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే 3 సమాధానాలు చెప్పిండంట, తెలీదు, మర్చిపోయినా, గుర్తులేదు ఇట్లా అని చెప్పారట. మేము అడిగినాం ఏమైనా బాత్రూంలో కెమెరా పెట్టుకున్నారా? ఎందుకంటే ఏసీబీ ఈడీ వాళ్ళైతే ఇవాళ వరకు ఒక్క అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అరవింద్ కుమార్ గారు అప్రూవర్గా మారిపోయారు, కేటీఆర్ గారి మీద మొత్తం చెప్పి. ఎట్లా తెలిసిందండి? అరవింద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఆయన ప్రెస్కి రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఏంది? అవును, బరాబర్ ఒక గొప్ప స్పోర్ట్ని ఇక్కడ తీసుకురావడానికి నేను చేసిన అని. ఇది వాస్తవాలు కొన్ని పేపర్లో రాసినాయి. అప్రూవర్గా మారిన ఏసీబీ చెప్పిందా? కోర్టు చెప్పిందా? ఈడీ చెప్పిందా? ఈ వ్యూహాలన్నీ ఏంది? పాపం మేము మీడియాను కూడా బ్లేమ్ చేయం. సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఒత్తిడి, ఇది రాయండి, దిలీప్ షాంఘ్వి ఆయన కాకపోయినా కూడా నేను ఫోటో పంపిస్తా రాయండి, కేటీఆర్ పోతుండు, అయిపోయింది, ఇదే అవుతుంది అది అవుతుంది అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా. ఆ తర్వాత ఒక హోటల్ ఏదో ఉంటే అందులో కూడా 30 మంది ఎస్ఓటీ వాళ్ళని పంపించారు. ఏం దొరకలే. ఒక్కడేసారి 30 మంది గోడ లోపల దుంకిర్రు. ఏమైనా ఉంటాయా రెస్టారెంట్లో అని? ఏం దొరకలే, బయటకు వచ్చేసారు సైలెంట్గా. సో అల్టిమేట్గా ఏంటంటే కేటీఆర్ని సైలెంట్ చేయాలి, రేపటి దినం హరీష్ రావు గారిని కూడా సైలెంట్ చేయాలి. రేపు కాళేశ్వరం అని అంటారు, ఇంకేదో అంటారు. నిన్న తేలింది కదా మనకు కాళేశ్వరంలో, క్లియర్గా వచ్చేసింది. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటామండి, రోజు అందరం మన ఇల్లు మనం సాఫ్ చేసుకుంటాం కదా, వదిలేస్తామా? ఇల్లు కట్టేసినా అయిపోయిందని వదిలేస్తామా? రోజు ఎందుకు ఊడుస్తాము, ఎందుకు శుభ్రంగా ఉంచుతాము? బూజు వస్తుంది, కాక్రోజులు వస్తాయి, టర్మైట్ వస్తుంది. వస్తే ఏమవుతుంది? వుడ్ని తింటుంది కదా. అందుకే మెయింటెనెన్స్ చేస్తాం కదా. నువ్వు చేయాల్సింది కూడా మెయింటెనెన్స్ కదా. కాళేశ్వరం కట్టేసిర్రు, వాళ్ళ ఎంత దారుణమైన ఆలోచన అంటే, మొన్న ఉదాహరణ చూడండి, ఒక సైకిల్ ట్రాక్, సుమారు 26 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ అండి. ఓ చిన్న మీటర్ల దగ్గర ఏదో అయింది, అక్కడ క్రాక్స్ అయినాయో వాట్ ఎవర్. దాన్ని వాళ్ళకు అనుకూలం ఉన్న మీడియాకు పంపించేసి చూడండి ఇదా క్వాలిటీ అని. మా భయం రేపు అంబేద్కర్ స్టాచ్యూని కూడా అదే చేస్తారు. కేసీఆర్ కట్టించిండు కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూని కూడా దాన్ని అస్సలు మెయింటైన్ చేయకుండా రేపమన్నా అయితే అగో చూసిర్రా ఇది క్వాలిటీ. కాళేశ్వరం మీద కూడా అదే టార్గెట్ చేశారు. దాని ఉదాహరణ మేమంటలేం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు. చిన్నది మెయింటెనెన్స్లు ఏమున్నాయో దాన్ని చేసేయండి, అయిపోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక ఇష్యూ అది ఇప్పటికీ మాకు అందులో డెఫినెట్గా మాకు ఒక కాన్స్పిరసీ కనబడుతుంది. ఇట్ వాజ్ అ ప్లాన్ థింగ్, ఎలక్షన్ టైంలో మమ్మల్ని టార్గెట్ చేయడానికి. బట్ నెవర్ ద లెస్ ఇవాళ అందులో నీళ్లు కనిపిస్తున్నాయి మనకు. ఓవరాల్గా ప్రాజెక్ట్ అంటే అంత బలంగా ఉన్నది, ఇంకా అంత భూకంపం వచ్చినా కూడా స్టెబుల్గా నిలబడ్డది. కానీ వచ్చిరాగానే దానికంటే ముందే ఇది వైట్ ఎలిఫెంటు, ఇది కాళేశ్వరం అవసరం లేదు, ఇది అదనంటే ఇవాళ అదే కాళేశ్వరం హైదరాబాద్కి తాగునీళ్ళు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి ధరలిద్దామని అనుకుంటున్నాడు, దాంట్లోకి వెళ్ళి మేఘాకి, పొంగులేటిగా, రాఘవకి కాంట్రాక్ట్లు ఇద్దామని అనుకుంటున్నాడే. ఆ కాళేశ్వరానికి వాటర్ ఇస్తున్నది డెఫినెట్గా హైదరాబాద్. దాని ఘనత కేసీఆర్ది. దానికోసం మీరు రేపు హరీష్ రావు గారిని లాగుతారా, ఇంకెవరినన్నా లాగుతారా? ఎన్ని రోజులు పెట్టుకుంటారండి, ఎన్ని నెలలు పెట్టుకుంటారండి జైల్లో? ఒక క్రీడను, అంతర్జాతీయ క్రీడను హైదరాబాద్ నగరానికి తెచ్చి 190 దేశాలు చూసిన క్రీడ, అది 700 కోట్ల రెవెన్యూ, ఒక సచిన్ టెండూల్కర్, ఒక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒక శిఖర్ ధవన్, వీళ్ళందరూ వచ్చినందుకు కేటీఆర్ని నువ్వేం చేస్తావు? జైలు వేస్తావా? ఉరిదీస్తావా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు, నీళ్ళు ఇచ్చినందుకు ఇవాళ కేసీఆర్ గారిని ఉరిదీస్తావా? హరీష్ రావు గారిని ఉరిదీస్తావా? ఏం చేస్తావు? అల్టిమేట్గా జైల్లో వేసి నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటావు. నీ ఈగో ఏంటిది? చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టలే. వీళ్ళు బద్మాషాలు, వీళ్ళు ఏం చేస్తారంటే మేము అనగానే రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసిరు కదా అని కొత్త బ్యాచ్ని దింపుతారు. కానీ వాస్తవం ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఏం కక్ష లేకుండే, బట్టి గారి మీద ఏం కక్ష లేకుండే, పొన్నం ప్రభాకర్ గారి మీద లేకుండే, వ్యాపారవేత్త వివేక్ గారి మీద ఏం కక్ష లేకుండే, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఏం లేకుండే. రేవంత్ రెడ్డి గారు హీ వాజ్ ఎ టీడీపీ లీడర్. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్న కుట్రలో బ్యాగ్తోని, డబ్బుతో డైరెక్ట్గా దొరికిండు. అది
ఎవరైనా కూడా అది లీగల్లీ ఆయన సీఎం అయ్యారు, రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఫ్యూచర్ లో ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? చాలా మంది కోరుకుంటున్నారు అంటే మంచిదే. మేము ఇప్పుడు వేయాలనుకుంటున్నది ఆయనే, కోరుకుంటున్నది మీరు అంటున్నట్టు ఆశావాహులు. మేమేం చేస్తున్నామండి, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని టార్గెట్గా ఎంచుకున్నారు. మేమేం కోరుకుంటలేం కదా. మేమేం తయారయ్యి జైలు నువ్వు రోజు ఏదో కేసు తీసుకొని వచ్చి క్యారెక్టర్ అసాసిన్ చేసి మాకు బోర్ కొడుతుంది. చూడండి మేము ఏం చేసుకుంటాం, మీరు అన్నారు కదా వ్యూహం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ డేట్ రోజు ఈ పలానా పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేయాలి, ఇది ధర్నా చేయాలి, ఒకసారి రైతులకు చేయాలి, ఒకసారి యువతతో మాట్లాడాలి, ఒకసారి ఈ గ్రామానికి పోవాలి, ఒకసారి ఈ జిల్లాకు పోవాలి. మేము ఇవాళ ఎందుకంటే ఇప్పుడు మహబూబాబాద్లో గిరిజన ధర్నా, కొడంగల్ రైతుల మీద నువ్వు దాడి చేసినావు, అరెస్ట్ చేయించినావు, బేడీలు వేసినావు, మేము అది ప్రోగ్రామ్ నువ్వు బంద్ చేసినావు, మాకు పర్మిషన్ ఇవ్వలే, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. నల్గొండ రైతుల ధర్నా, నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వాలి, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇట్లా మేము వ్యూహాలు చేసుకుంటాం కదా. మాది ఈ ప్రణాళిక ఉంటుంది. సో మేము నువ్వు జైలుకి ఏదో పంపుతావు కదా అనేది అల్టిమేట్గా చూడండి. మేము మాదొక ప్రాసెస్. మేము పొలిటికల్ పార్టీగా, ఎందుకంటే వీళ్ళు మస్తు తప్పుడు ప్రచారాలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ విదేశాలకు వెళ్ళిపోతాడు, అయిపోయా ఇది అదని ప్రచారం చేసిరు కదా. పోయిందా? మూసి ఎవరు నిలదీసిరు? నువ్వు మూసి అన్ని కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఇల్లు కూల్చివేతలు వితౌట్ డిపిఆర్ ఇల్లు కూల్చేసినావు. ఎవరు నోరెత్తిర్రో వాళ్ళ కోసం? కేటీఆర్. అశోక్ నగర్ యువత మీద లాఠీచార్జ్ చేసినావు, ఎవరు గొంతెత్తిర్రు? కేటీఆర్. హైడ్రా, నీ భయానికి ఆత్మహత్యలు చేసిర్రు, గుండెలు ఆగిపోయినాయి, ఎవరు వాళ్ళ కోసం నిలబడ్డరు? చిన్నపిల్లలకు పోయి పుస్తకాలు కూడా ఇచ్చిండు ఆయన, ఎవరు? కేటీఆర్. పోలీస్ బెటాలియన్లను భయానికి నువ్వు డిస్మిస్ చేసి పడేసినావు, వాళ్ళ భార్యలు వచ్చి రోడ్డు మీద కొట్లాడారు, ఎవరు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు? కేటీఆర్. కోర్టులో కేసులు వేస్తున్నారు వాళ్ళందరూ, ఈ బాధితుల పక్షాన కోర్టులో కేసులు వేస్తున్నారు. నీ కొడంగల్ నీ నియోజకవర్గ ఓటర్లు నువ్వు వాళ్ళను చితకబాదినవు, వాళ్ళను కొట్టినవు, వాళ్ళ భార్యలతోని అసభ్యకరంగా నీ పోలీసులు ప్రవర్తించారు. వాళ్ళ కోసం నిలబడ్డది ఎవరు? జాతీయ కమిషన్ దాకా తీసుకుపోయింది, ఢిల్లీ దాకా అందరికి తెలిసేటట్టు చేసింది ఇదే కేటీఆర్. ఆ కేటీఆర్ నువ్వు ఏదో చిల్లర ప్రచారం చేసి నువ్వు డావోస్లో పోయి ఏదో మాట్లాడి నువ్వు ఆయనను ఎంత తీసి పడేస్తుంటే నీ ఇన్సెక్యూరిటీ బయట పెరుగుతూ ఉంటుంది, ఆయన వాయిస్ అంతే గట్టిగా అవుతూ ఉంటుంది. ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఉంటాడు బరాబర్. క్రిషాంక్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 3 అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. ఇటు చూస్తే కాంగ్రెస్ కూడా సీరియస్గా వర్క్ చేస్తోంది క్యాండిడేట్స్ మీద. మరి మీరెప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు? మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో? చూడండి, ఒక పొలిటికల్ పార్టీ అల్టిమేట్గా ఏ ఎలక్షన్ అయినా కూడా ఓట్లు వేయాల్సింది ప్రజలే. ఆ ప్రజల కోసం పనిచేస్తే చాలు, దానికంటే పెద్ద ప్రిపరేషన్ ఏముంటుందండి. అభ్యర్థులు అంటారా మా దగ్గర ఉన్నది, కానీ బీజేపీ ఇదే ప్రిపరేషన్ అదేదో యూనియన్ బడ్జెట్ కోసం చేస్తే సంతోషం కదా. 10 బడ్జెట్లు అయిపోయినాయి, 11 బడ్జెట్లు అయిపోయినాయి. ఇవాళ వరకు తెలంగాణ కోసం ఏం తెచ్చింది లేదు. మళ్ళీ ఇవాళకి ఇంకా బోనస్ ఏంటంటే నాకు తెలిసి రికార్డు స్థాయిలో 15 సంవత్సరాల ప్రభుత్వం కాబోతుంది వాళ్ళది. ఇంకా ఈ 5 సంవత్సరాలైనా రేపు వచ్చే యూనియన్ బడ్జెట్లనన్నా తీసుకొని రండి. ఎంతసేపు ఓట్లు కావాలి మాకు, తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణ కావాలి, కానీ మేము కేంద్రం నుంచి ఇది తీసుకొని వస్తాం, రద్దు చేసిన ఐటీఐఆర్ తీసుకొని వస్తాం, ఓ జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తాం, ఓ నిధులు ఇస్తాం, ఏదైనా ఇస్తామని గదనే చేయండి. అది కాకుండా ఎంతసేపు ఎన్నికలు ఇది. ఇక్కడ అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది, సీట్లు కొట్టాలని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ఓట్లు వేయాల్సింది ప్రజలు. ఆ ప్రజల మూడ్ ఎట్లుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలి. అది తెలవాలంటే రేవంత్ రెడ్డి గారు గ్రామ సభల్లో పోవాలి. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల వేడి కూడా కనిపిస్తోంది. ఏంటి అక్కడ దానికి సంబంధించి మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ముఖ్యంగా జిహెచ్ఎంసీకి బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా మీకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే ఇప్పటికే లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెసే మీకు గట్టి పోటీదారు. మేడం, జిహెచ్ఎంసీలో మీరు గమనిస్తే నువ్వు ఇవాళ వరకు మొన్నటి వరకు ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ కూడా కట్టించింది మా ప్రభుత్వమే. ఆరాంఘర్ ఫ్లైఓవర్ కూడా నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఇవాళ వరకు ఒక కొత్త రోడ్డు వేయలేదు, ఏం చేయలేదు. నీ ఒక్క సంవత్సరంలో వృధా చేసుకున్నావు. నువ్వు ఏం చేసినావు? నువ్వు కేవలం డిస్ట్రక్షన్ చేసినావు, డిమాలిషన్ చేసినావు, ఉన్నయి కూల్ చేసినావు. ఏది మేము పెద్దోళ్ళవి అంటలేం, మేము గరీబోళ్ళ ఇల్లు, చిన్న చిన్న దుకాన్లు, పానీపూరి బండ్లు, పాన్ కొట్టులు, చికెన్ షాపులు ఎవరిని వదిలినావు నువ్వు? నీ ఎమ్మెల్యేలు కదా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎంఐఎం నీతో పాటే ఉన్నది, ఆయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. దానం నాగేందర్ మావోడి మీదకి వచ్చిండు, ఆయన రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్న పరిస్థితి.
అంటే నీ ప్రభుత్వము ఎవరిని ఓర్చుకుంటలేదు. ఏం చేసినావు నువ్వు? హైదరాబాద్కి పోయి ఏం ఓటు అడుగుతావు చెప్పు? ఈ సంవత్సరంలోనే నువ్వు ఏం చేసినావు అని ఓటు అడుగుతావు చెప్పు? నువ్వేం చేయలేవు. ఉల్టా మా ఏమన్నా పనులు ఉంటే దానికి చెప్పుకొని నువ్వు నిస్సిగ్గుగా 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ వేసి భర్తీ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే నీ పార్టీ నాయకులతోని నువ్వు కేసులు లేపించి అడ్డుకొని ఇవాళ నువ్వు ఇచ్చి ఫోటోలు దిగుతున్నావు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నువ్వు అదే చెప్తావు. ఇగో ఈ ఫ్లైఓవర్ నా ఫోటో నేనే రిబ్బన్ కట్ చేసినా అని చెప్పగలుగుతావు. కానీ నువ్వు కట్టించినావు అని చెప్తే నమ్ముతారా? ఆ యువత నమ్ముతున్నదా? ఏ యువత అయితే రాహుల్ గాంధీతో బిర్యానీ తిన్నదో వాళ్ళు సూటిగా అడుగుతున్నారు. నీకు దమ్ముంటే నువ్వు ఈ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నువ్వు స్టార్ట్ అయింది, నువ్వు నోటిఫికేషన్ వేసి నువ్వు ఇచ్చింది చెప్పు చూద్దాం. చెప్పలేవు నువ్వు. ఇది హైదరాబాద్ సంగతి. హైదరాబాద్లో నువ్వు చేసింది ఏం లేదు. ఇక పోగా మనము గ్రామాల్లో మేము పోయి ఓటు అడగాల్సిన అవసరం లేదండి. ఇవాళ వీళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు. కేసీఆర్కి మీరు ఓటెత్తే 10,000 వస్తాయి, అప్పుడు మేము ఇంకా 12 మేము హామీ ఇచ్చినాం రైతు బంధు వస్తుంది, కానీ మేము వస్తే 15,000 రైతు భరోసా వస్తుంది అనేసి వచ్చిందా? మొన్న ఒక సంవత్సరంలో పెట్టి వాళ్ళు అన్ని ఎన్నికలు పెట్టేసాయి. దమ్ముంటే చూద్దాం నీ రెఫరెండం. ఇవాళ రైతు భరోసా పేరు మీద నేను 2024 సంవత్సరానికి నేను అసలు ₹1 కూడా ఇవ్వలేదు. అడుగు నిజంగా ఓటేస్తారా? రుణమాఫీ ఇట్లా పెట్టుబడులు ఇన్ని 1,79,000 అని చెప్పుకుంటున్నావు కదా, అట్లనే ఎన్ని రుణమాఫీ ఏ పలానా ఎల్లన్నకు మల్లన్నకు వీళ్ళకి వచ్చిందా, పోచేయకు వీళ్ళకి వచ్చిందా, ఎవరెవరికి వచ్చిందో లిస్టులు అవన్నీ పెట్టు, బయట తెలుస్తుంది. ఒక్కొక్క ఊరు గ్రామంలో వాళ్ళే చెప్తున్నారు మాకు రాలేదని. ఓట్లు కాదాడ, చాలా దారుణమైన ఆవేశంలో ఉన్నారు వాళ్ళు. నో రుణమాఫీ, నో రైతు భరోసా. ఇక రేపు ఎండాకాలం మాకు భయం ఒకటే ఏంటంటే చూడండి, అల్టిమేట్గా రాజకీయాల్లో ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవి ఉంటాయి. అలా కామెడీలు వాళ్ళ ఈనో ప్యాకెట్లు ఇవన్నీ చిల్లర విమర్శలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనం జవాబుదారి ఎవరికండి? వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ మా మీద ఏదో కార్టూన్లు చేసి గెలిచేసినాం కావచ్చు ఇవాళ అని అనుకుంటున్నారు. గెలవాల్సింది మన రాష్ట్రం, గెలవాల్సింది మన ప్రజలు. ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటే విషాదం మనకు ఉంటుంది. ఒక మహిళ మీద ఇవాళ లైంగిక దాడి హైదరాబాద్లో జరుగుతుంది అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోంమంత్రి కూడా ఆయన మాట్లాడతలేడు అంటే అక్కడ మనం తలదించుకోవాలి. గురుకుల పాఠశాలల్లో ఇవాళ పిల్లలు చనిపోతుంటే రేవంత్ రెడ్డి కనీసం మాట్లాడతలేడు అంటే అక్కడ మనం తలదించుకోవాలి. ఆటో అన్నలు నువ్వు తెచ్చిన ఒక స్కీమ్ వల్ల ఆటో అన్నలు ఇవాళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే తలదించుకోవాలి. మళ్ళా చేనేత ఆత్మహత్యలు ఇవాళ అవుతున్నాయంటే, ఫ్లోరోసిస్ అవుతుంది అని అంటే ఇవాళ మళ్ళా మొదలవుతున్నది అని మనం పేపర్లలో చదువుతున్నామంటే దానికి తలదించుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అల్టిమేట్గా నువ్వు గెలిపించాల్సింది ప్రజలను. నువ్వు ఆ ప్రజలకు నువ్వు గెలిపిస్తే వాళ్ళు రేపు నిన్ను ఎన్నికల్లో గెలిపిస్తారు. నువ్వు అది కాకుండా నేను చేసేసిన, నేను అయిపోయింది, రైతు బంధు ఎవరన్నా అడిగితే చెప్పుతో కొడతాం, కేసులు వేస్తాం, బొక్కలు వేస్తాం, ఇవన్నీ నువ్వు అన్నావు అనుకో వాళ్ళు సరైన సమయంలో జవాబు చెప్తారు. అల్టిమేట్గా పీపుల్స్ వర్డిక్ట్ ఇస్ ద ఫైనల్ వర్డిక్ట్. క్రిషాంక్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది, అడ్డాగా మారింది అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన విమర్శలతో మీరు ఏకీభవిస్తారా? ఆయన విమర్శలతో ఏకీభవించడం కాదండి, వాళ్ళను ఆ విమర్శ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు కదా, ఉట్టి మాటలకు ఎందుకున్నారు? ఒక ఈడీ నోటీస్ వాళ్ళ మీద ఎందుకో పంపారు, మా మీద స్పీడ్గా ఈడీ నురికిచ్చారు కదా. పొంగులేటి గారి మీద ఈడీ రేడ్ అయింది, ఇవాళ వరకు ఒక మాటనన్నా మాట్లాడిరా? నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి గారి మీద మహేశ్వర్ రెడ్డి గారు, మేము ఇచ్చినాం డీటెయిల్స్ అవన్నీ కూడా, సొంత భావమరిదితోని నువ్వు అమృత్ కాంట్రాక్ట్ చేసుకున్నావు 1137 కోట్లు ఒప్పందాలు, రైట్? మరి దాని మీద విచారణ ఎందుకు లేదు? రాజాసింగ్ గారు ఏందండి, ఈటల రాజేందర్ గారు కూడా మొన్న అన్నారు ఒక మంత్రి గారు సతీమణి కమిషన్లు తీసుకుంటున్నారు అని. పేరు చెప్పండి, విచారణ చేపియండి. ఉట్టిగా ఎందుకు కలిసి ఉన్నారా అని డౌట్ వస్తున్నది. ఒకళ్ళు రాజాసింగ్ గారు ఆహా అని ప్రశ్నిస్తారు, అనేసి బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు డిఫెన్స్కి వస్తారు, కిషన్ రెడ్డి గారు సపోర్ట్కి వస్తారు. గిట్లనే ఉన్నది వీళ్ళ వ్యవహారం. ఒకళ్ళు ప్రశ్నిస్తారు, ఇంకొకళ్ళు ఆ అండర్స్టాండింగ్లో కనబడుతున్నది. కానీ మేము చెప్పేది ఏంటంటే 2012లో అవుట్లుక్ అనే మ్యాగజైన్లో కవర్ పేజ్ ఫోటో స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ ఉండే. అప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళా స్కామ్ కంపెనీలను కమిషన్లను తీసుకొని వచ్చి మళ్ళా అదే పరిస్థితి తీసుకొని రావాలనుకుంటుందా ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని? మాకు భయం వేస్తున్నది.
థ్యాంక్ యూ సో మచ్ క్రిషాంక్ గారు. దావోస్ పర్యటనకి సంబంధించి అనేక విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.